తెలంగాణలో జనసేన పార్టీ జనాకర్ష స్కీమ్ని మొదలుపెట్టింది. పార్టీలోకి బలం ఉన్నటువంటి నాయకుల్ని ఇతర పార్టీల్లో సరైన ప్రాతినిధ్యం లభించక అసంతృప్తితో ఉన్నటువంటి వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే ఈ ప్రక్రియ ఊపందుకోవడం ఆసక్తికరంగా ఉంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఇంకా ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. జనసేన అధినేత ఒక ప్రకటన చేసిన వెంటనే ఇక్కడ అంటే ఇమీడియట్గా అడ్హాక్ కమిటీల ప్రకటన కూడా వచ్చేసింది పార్టీకి నిర్మాణానికి సంబంధించి. అట్ ద సేమ్ టైం జాయినింగ్స్ అని చెప్పని మొదలైనవి జనసేన పార్టీలో. ముందు మీ నియోజకవర్గం నుంచే మొదలైనట్టుంది. ఏంటి జాయినింగ్స్ ప్రక్రియ, ఎవరెవరిని ఎలా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు? ఏమన్నా సీక్రెట్ ఆపరేషన్స్ ఉన్నాయా? సీక్రెట్ ఆపరేషన్స్ లేదండి. ఎవరైతే విద్యావంతులు, మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు, రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు, యువతని జనసేన పార్టీ అనేది అట్రాక్ట్ చేస్తున్నది. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి రావాలి, ముందు తరాల భవిష్యత్తు కోసం యువత అనేది రాజకీయాల్లో ఉన్నది మీరు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. అధినేత గారు ఇదే లైన్ మీద ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జాయినింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మా శ్రీలింగంపల్లి నుంచి చాలామంది కార్పొరేట్ స్థాయి నాయకులు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కార్యకర్తలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల నుంచి నిన్న చూసుకుంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి జాయిన్ అయ్యారు. మొన్న చూసుకుంటే ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జాయినింగ్స్ అనేవి మొదలైనవి. అంటే ఏంటి జనాకర్షణ అంత ఈజీగా ఇప్పుడున్న పార్టీలకు చూస్తే తెలంగాణలో పోటీకి 1-4 ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు పక్కన చూస్తే ఎంఐఎం, బీజేపీ, మళ్ళీ లెఫ్ట్ పార్టీస్. బలానికి పార్టీల సంఖ్యకి ఏమాత్రం కొదవలేదు. మళ్ళీ బీసీ ఎజెండా అని వస్తున్నారు. అయినా కానీ జనసేన వైపు రావాలంటే ఏంటి జనసేన చెప్పేటువంటి నినాదం కానీ, జనసేన ఇవ్వబోయేటువంటి స్లోగన్ కానీ ఏంటి తెలంగాణలో ఒకటే మాది ఏంటి అంటే జనసేన యొక్క 7 సిద్ధాంతాలు. ఆ 7 సిద్ధాంతాలు ప్రతి ఒక్క యువతకు, చదువుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్నే కాదు భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఉన్నటువంటి సిద్ధాంతాలు. అంతేకాకుండా ఈ కుల రాజకీయాలు కాకుండా మన రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలి, యువత ఏ విధంగా రాజకీయాలు రావాలి, అన్ని వర్గాల వరకు ఏ విధంగా సమాన న్యాయం జరుగుద్ది అనేది జనసేన ఆలోచిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వాల మీద విసిగెత్తిపోయారు, అన్ని పార్టీల మీద విసిగెత్తిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ అన్ని పార్టీల మీద విసిగెత్తిపోయారు. ప్రత్యామ్నాయంగా జనసేన ఉంది. జనసేన చేయగలదని ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గత 2 సంవత్సరాల నుంచి చేసి చూపిస్తున్నారు. ఇక్కడ కూడా అదే విధంగా చేయగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకము, ఆయన అభిమానులు, అంతేకాకుండా ఆయన సేవా దృక్పథం 20-25 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమం మీద ప్రజల్లో మంచి బలమైన నమ్మకం ఉంది. కాబట్టి అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని చాలా మంది గ్రౌండ్ లెవెల్, గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు ఒక విమర్శ ఉంది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అలానే పోటీ చేస్తామని దిగారు. ఎక్కడా కూడా సరే ఒక కుకట్పల్లి నియోజకవర్గంలో 30-33 వేల ఓట్లు వచ్చినాయి తప్పితే మిగతా ఎక్కడా కూడా సరైనటువంటి ఓటు బ్యాంక్ రాలేదు, స్థానికంగా నిర్మాణం లేదు పార్టీకి అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఈ ప్రకటన చేశారు, ఏ విధంగా వీళ్ళని ఆకర్షించగలుగుతున్నారు? స్థానికంగా ఇప్పుడు కార్పొరేటర్ స్థాయి నాయకులు వచ్చారంటే మీ దగ్గరికి అంత ఈజీగా అయితే రారు కదా. పదవి వస్తుంది అనేటువంటి ఆశ ఉంటేనే వస్తారు కదా. అంటే అక్కడ గెలిపించేటువంటి సత్తా జనసేనకు ఉందా? ఖచ్చితంగా ఉందండి. గెలిపించే సత్తా ఉంది కాబట్టే వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు. అంతేకాకుండా మేజర్గా ఏంటి అంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు, మేము చేస్తుంటే ప్రశ్నించడం, జనసేన అంటేనే ప్రశ్నించడం. ఎందుకంటే మేజర్గా మీరు చూస్తే ఇప్పుడు గత కొద్ది కాలంలో చూసుకుంటే ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, విద్యుత్ కానీ, త్రాగునీరు కానీ సమస్యలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. వాటిని ప్రశ్నించే ధైర్యం జనసేనకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి అంటే కాంగ్రెస్ వాళ్ళ సిస్టమ్ ఏంటి అంటే బీఆర్ఎస్ మాట్లాడితే బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఎంఐఎం మాట్లాడితే ఎంఐఎం మీద అలిగేషన్స్ ఉన్నాయి. కానీ జనసేన మాత్రమే అపోజిషన్లో ఉండి ప్రశ్నించగల ధైర్యం ప్రజల్లో ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. వీళ్ళు మిత్రపక్షాలు కూడా మరి బలమైన పార్టీలే ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు బీజేపీ 3rd ప్లేస్ అనుకుందాం, 3rd ప్లేస్లో ఒక బలమైనటువంటి ముద్ర ఉంది. టీడీపీకి కూడా ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాలు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇక్కడ బలం కనిపిస్తుంది. ఎట్లా మరి ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తారా, కూటమిగా బలోపేతం అవుతారా? అంటే మాకున్న ఇప్పుడున్న వరకైతే మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయండి. ఎలక్షన్స్ టైంలో మనం కలిసి వెళ్తామా, కూటమి వెళ్తామా, ఇండివిజువల్గా వెళ్తామా, ఎలా వెళ్తామా అనేది అధినేత పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. అప్పటి వరకు మీరైతే గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి బూత్ మేనేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి అన్ని కమిటీలు పడేలా చూడండి, కొత్త వాళ్ళని తీసుకురండి పార్టీలోకి, మెయిన్ యువతను ఎక్కువ అట్రాక్ట్ చేయండి అని చెప్పి మన యూత్ వింగ్ కమిటీస్ ఇట్లా వేయడం జరిగిందండి. సో మా టార్గెట్ కూడా మొత్తం ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని రాజకీయాల వైపు తీసుకెళ్ళాలి, కరప్షన్ తగ్గించే విధంగా చూడాలన్నది. దానికి ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్నదే
చూపించడం. సో ఎవరెవరు వస్తున్నారు? ఇంకెవరైనా ఉన్నారా లిస్ట్లో? ఇప్పుడంటే కార్పొరేటర్ లెవెల్ వరకు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఏంటంటే అవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంది. అప్లికేషన్లు తీసుకుంటున్నాము. దాన్ని కొన్ని స్క్రూటినీ అనేది రామ్ తల్లూరి గారు చేస్తున్నారు, ప్రధాన కార్యదర్శి గారు. దాని తర్వాతకి మహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు, తర్వాత శంకర్ గౌడ్ గారు, ఇంకా కొన్ని అప్లికేషన్ల మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో భారీ చేరికలు ఉన్నాయి. అంటే కార్పొరేట్ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కూడా ఉన్నారు. ఇంతకుముందు మంత్రి పదవిలో చేసిన మాజీ వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. అంటే ఎక్కడ తెలంగాణ మొత్తంలో ఉన్నాయా, హైదరాబాద్ దాని చుట్టుపక్కల కనిపిస్తున్నాయి? తెలంగాణ మొత్తంలో ఉన్నాయండి. మీరు చూడండి, గత 2 రోజుల నుంచి మా యొక్క కోఆర్డినేటర్లు రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలు, అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, అక్కడ ఉన్న కొత్త నాయకులను జాయిన్ చేసుకోవడము, అక్కడ ఉన్న మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ అనేది కూడా మొత్తం కూడా మొదలుపెట్టారు. రానున్న ఒక వారం 10 రోజుల్లో భారీ చేరిక. ఎక్కువ టైం కూడా లేదు. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మాక్సిమం 4 రోజులు లెక్క చెప్తున్నారు. అటు ఇటుగా ఏమన్నా లీగల్ ఇష్యూస్ వస్తే ఇంకో నెల పెరగొచ్చేమో. ఈ లోపు సెట్ అవుతుందా? జనసేన గ్రౌండ్లో పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని చేయగలుగుతుందా? ఖచ్చితంగా చేయగలుగుతుందండి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయో కాదు, జనసేన పార్టీ ఉందని వరకు మేము పోటీ చేస్తున్నాం. మాకు పడ్డ 4 ఓట్లైనా, 10 ఓట్లైనా, 1000 ఓట్లైనా నిజాయితీగా పడ్డ ఓట్లు. దాన్ని మేము 100% ప్రజలు ఇచ్చే తీర్పుని యాక్సెప్ట్ చేస్తాము. అది నెక్స్ట్ టైంకి మా గ్రౌండ్ అనేది మాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం కానీ దీంట్లో అంతా కూడా ఒక ప్రక్రియ ఏర్పడుతుందని మేము నమ్ముతున్నాం. రైట్. థ్యాంక్ యూ మాధవ్ రెడ్డి గారు విశ్లేషణ అందించినది. ఇది జనసేన పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్కి అతి తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో మాజీ మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జనసేన అధిష్టానంతో టచ్లో ఉన్నట్టుగా మాధవ్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ చేరికలు జరగడానికి కొద్ది సమయం మాత్రమే పడుతుంది. మ్యాక్సిమం ఒక నెల రోజుల్లోపే అన్ని క్లారిటీ వస్తాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.